జిల్లాలో భారీ వర్షాలతో వాతావరణ మార్పు వల్ల జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ పరిసర గ్రామాల్లో డెంగ్యూ, ఫైలేరియా జ్వరాలతో మంచం పట్టిన గ్రామాలు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జ్వరంతో చనిపోయిన నాయని శ్రవణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి. వివిధ శాఖల అధికారులు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి ముందు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త పాటించండి అని అన్నారు. వైద్య శాఖ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎలాంటి వ్యాధిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిల్వండి, దానిలో దోమలు గుడ్లు పెట్టి దోమలు మళ్ళీ పిల్లలు అయిపోయి సండేస్కి దోమలు పిల్లలు అయిపోయి అందరికి కుట్ట మొదలు పెడతాయి. సో డెంగ్యూ దోమ ఒకటి ఉందంటే చాలు ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోద్దంట. కాబట్టి దయచేసి నీళ్ళు ఎవరు కూడా ఓపెన్గా నిల్వ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉండకూడదు. చూసారు కదా, ఇలాంటి ఎంత పెడతారు కదా, వాటర్ నిల్వ ఉంటాయి. ఇది చూసారు, అట్లా వాటర్ నిల్వ ఉంటాయి డ్రమ్ముల్లో. సర్వే చేయించండి, వాళ్ళు ఇమీడియట్ క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ టైం ఇవ్వండి. 1 అవర్లో కనుక చేసుకోకపోతే కనుక అందరికీ పెనాల్టీస్ ఇంపోజ్ చేయండి. చిన్న చిన్న కుండల్లో ఇవన్నీ ఉంటే కనుక నీళ్ళు నిల్వ ఉంటే కనుక దోమలు వెంబటే వస్తాయి. ఫస్ట్ రెండు కేసెస్ డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ జరిగింది. ఇద్దరు కూడా అయితే మాకు ఆల్రెడీ ఫీవర్ ఉందని చెప్పి గ్రామంలో నుంచి ఆల్రెడీ ఫీవర్ సర్వే చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైతే కనుక డెత్ అయ్యారో మహేష్ కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల మనం ఇమీడియట్ ఫాలో చేయడానికి అవకాశం లేకపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకుని మెడికేషన్ తీసుకుని తర్వాత సీరియస్ అయిన తర్వాత వారు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే సీరియస్ అవడంతో వారు మరణించగలిగింది. అందువల్ల ఈ గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు. మా డాక్టర్స్ పిహెచ్ డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు. ఇంకొకటి వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి, వేరే పాత్రలో కానివ్వండి బయట ఓపెన్ గా నిల్వ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రెయినీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దాంట్లో నిలవండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్ మనకి అవి పిల్లలు అవటే అవకాశం ఉంటుంది కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట ఎవరు కూడా నిల్వ చేయొద్దు. అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి. అలాగే దోమతెరలు వాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ శుభ్రత కూడా పాటించాలి. కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా గుర్తిరిగి మీరందరూ కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను.